అందరికీ హాయ్. సో ఇవాళ వీడియో వచ్చేసి వరల్డ్స్ టఫెస్ట్ డైట్ గురించి, డైట్ ప్లాన్ గురించి. నేను ఫస్ట్ నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ వరల్డ్స్ టఫెస్ట్ డైట్ అంటే గూగుల్లో ఏం చూపించిందంటే మిలిటరీ డైట్ అని ఒకటి ఉంది. సో అది వచ్చేసి 3 days వరకే ప్లాన్ అనమాట. నేను అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ డైట్ ప్లాన్ చూడంగానే ఆ ఫుడ్ వామ్మో అనిపించింది అనమాట. ఆ ఫుడ్ క్వాంటిటీ చూస్తే సో సమ్వేర్ అరౌండ్ 1400 క్యాలరీస్ నుంచి అది తగ్గి ఫస్ట్ డే 1400 ఉంటుంది, థర్డ్ డే వచ్చేసి 1000 క్యాలరీస్ మాత్రమే. నార్మల్గా తినేదానికన్నా చాలా తక్కువ అది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ 3 day డైట్ ప్లాన్ ఫాలో అవటం వల్ల మినిమం 10 pounds అంటే రఫ్లీ 4.5 kgs అనుకోండి 3 days లో తగ్గుతామని చెప్తున్నారు. సో మీల్ 1 వచ్చేసి రెడీ చేసుకున్నాను, పెద్ద ఏం లేదు, సింపులే. మీల్ 1 వచ్చేసి ఫస్ట్ మీల్ ఏంటంటే ఒక ఆరెంజ్ తీసుకున్నా. ఇది వచ్చి కొంచెం చూడటానికి పెద్దగా ఉంది, బట్ నాకు దొరికినట్లో చిన్న సైజ్ ఆరెంజ్ తీసుకున్నా. తర్వాత బ్రెడ్ టోస్ట్ చేసింది ప్లస్ 2 tablespoons పీనట్ బటర్, బ్లాక్ కాఫీ. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే లైక్ హాఫ్ గ్రేప్ ఫ్రూట్ అని ఉంది. గూగుల్లో చూస్తే ఎలా ఉందంటే సేమ్ ఆరెంజ్ లోనే ఉంది, కానీ లోపల వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది. అది కూడా సిట్రస్ ఫ్రూట్. సో నాకు అది ఇక్కడ దొరకలేదు. సో దాన్ని నేను ఆరెంజ్ తో రీప్లేస్ చేశాను. వాడు హాఫ్ ఆరెంజ్ అనే చెప్పాడు. ఇందులో లిస్ట్ లో అయితే హాఫ్ ఆరెంజ్ అని ఉంది, అదే గ్రేప్ ఫ్రూట్ అని. హాఫ్ అంటే మళ్ళీ ఇది కట్ చేస్తే బ్యాలెన్స్ హాఫ్, మళ్ళీ ఆ ప్లాన్ లో మళ్ళీ ఇంకెక్కడ హాఫ్ ఆరెంజ్ లేదు. సో అది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ ఫుడ్. ఉన్నట్లో చిన్న సైజ్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. కాఫీ వచ్చేసి పర్ డే కి మనం 2 times తాగొచ్చు కాఫీ, బట్ అందులో నో షుగర్, నథింగ్, ఆ స్వీట్నర్స్ ఏం వేసుకోకూడదు. ఆరెంజ్ బ్రెడ్ తినేసాను, కాఫీ ఒకటి ఉంది, నేను అది కంప్లీట్ చేసేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అరౌండ్ 1:30 అవుతుంది. లంచ్ కి ఏంటంటే ఇంతే లంచ్, ఒక బ్రెడ్ స్లైస్, టోస్ట్, చికెన్ అండ్ కాఫీ. యాక్చువల్ గా వచ్చేసి హాఫ్ కప్ టూనా తీసుకోవాలంట. క్యాన్డ్ టూనా ఉంటుంది కదా, నాకు టూనా ఎక్కడ దొరకలేదు. సో టూనా ప్లేస్ లో నేను చికెన్ రీప్లేస్ చేస్తాను, కానీ సేమ్ టూనా క్వాంటిటీ లైక్ హాఫ్ కప్ టూనా అంటే లైక్ హాఫ్ కప్ చికెన్ తీసుకున్నాను. క్వాంటిటీ అయితే అంతే, ప్లస్ కాఫీ ఒకటి. టీ గానీ కాఫీ గానీ వాటర్ గానీ తాగొచ్చు, కానీ కాఫీ అయితే బ్లాక్ కాఫీ, టీ అయితే బ్లాక్ టీనే తాగాలి. షుగర్, స్వీట్నర్స్ ఏం వేసుకోకూడదు అంట. సో ఇది వచ్చి కాఫీ వచ్చేసి లైక్ మార్నింగ్, మధ్యాహ్నం అనే కాదు, మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదైనా 2 times తీసుకోవాలంట, కాఫీ కానీ టీ కానీ, అంతే. డిన్నర్లో వచ్చేసి ఏముందంటే చికెన్, బీన్స్, అరటిపండు, యాపిల్. యాక్చువల్గా వచ్చేసి ఏం తీసుకోవాలంటే 3 ounce మీట్ అన్నాడు వాడు. 3 ounce అంటే రఫ్లీ అరౌండ్ 85-86 grams ఉంటుంది. సో అదే తీసుకున్నా, 86-85 grams చికెన్, ప్లస్ 1 cup గ్రీన్ బీన్స్, హాఫ్ బనానా అన్నాడు. ఇది పెద్దదైతే ఆఫ్ చేయొచ్చు, బట్ నేను చెప్పాను కదా ఇంతకుముందు లంచ్లో చెప్పినట్టు ఆఫ్ చేస్తే మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టి అంతా అవ్వదని చెప్పేసి నేను చిన్న బనానానే ఒకటి తీసుకున్నా అండ్ ఒక యాపిల్. ఇది కాకుండా ఇంకొకటి ఉంది. ఫస్ట్ ఈ కంప్లీట్ చేశాక అప్పుడు ఆ ఐటమ్ అనమాట. చికెన్, బీన్స్ అయి తినేసాను. సో లాస్ట్ వచ్చేసి వనీలా ఐస్ క్రీమ్, 1 cup వనీలా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అయిపోయింది. సో ఇది వచ్చి 1 cup ఐస్ క్రీమ్. సో ఇది వచ్చి ఓన్లీ వెనిలా ఫ్లేవరే తీసుకోవాలంట. వేరే ఫ్లేవర్స్ అండ్ బటర్ స్కాచ్, చాక్లెట్ అలా మనకు నచ్చిన ఫ్లేవర్స్ తినడానికి లేదు, ఓన్లీ వెనిలా మాత్రమే తినాలి. 1 cup.
అండ్ కంపేర్ టు వాళ్ళ డే 1లో వచ్చేసి లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మూడిట్లో డిన్నర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది. మిగిలిన బ్రేక్ఫాస్ట్, లంచ్ మీద బేస్ చేస్తే డిన్నర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది. అండ్ మొత్తం డైట్లో వచ్చేసి ఎక్కడ షుగర్ తీసుకోకూడదు అన్నాడు, ఎనీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ. బట్ ఐస్ క్రీమ్ మాత్రం డైట్లో ఉంది. సో ఇవాళ డే 1 అయిపోయింది. ఇవాళ డే 2 బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక రోస్ట్ స్లైస్, ఒక ఎగ్, కాఫీ అండ్ బనానా. ఎగ్ వచ్చేసి 1 ఎగ్ అన్నాడు. నేను నార్మల్ గా ఇలాగా సనీ సైడ్ లాగా వేసుకున్నాను, జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ అంతే. బ్రెడ్ మీద ఎగ్ పెట్టి తినేయడం అంతే. వాటర్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ పర్ డే 3 to 4 లీటర్స్ కంపల్సరీగా తాగాలి, లేదంటే డిహైడ్రేట్ అయిపోతుంది. డే 2 లంచ్ అనమాట. డే 2 లంచ్ లో ఐటమ్స్ వచ్చేసి ఈ 3. ఎగ్స్ వచ్చేసి రోట్లా చేస్తాను, ఫ్రై చేసాను, సాల్ట్, పెప్పర్. ఇది పన్నీర్ అండ్ ఇది వచ్చి క్రాకర్స్ కదా, క్రాకర్స్ అనమాట. 1 ఎగ్, 1 కప్ పన్నీర్, క్రాకర్స్. పన్నీర్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు బాగా గట్టిగా అయిపోయింది రాయలాగా. సాల్ట్, కొద్దిగా కారం వేసి ప్యాన్ లో ఫ్రై చేశాను, కానీ హీట్ చూసుకోలేదు, ఒక సైడ్ మాడిపోయింది. ఓకే, క్రిస్పీగా ఉంటుంది, బాగానే ఉంటుంది. పన్నీర్ ఇది యాక్చువల్లీ చాలా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు ఇలా కావాలంటే. ఏం లేదు, ఓన్లీ పన్నీర్ మాత్రం వేసి, ఆయిల్ కూడా ఏమీ లేదు, జస్ట్ పన్నీర్. ఎందుకంటే పన్నీర్ లో వాటర్ వస్తుంది కాబట్టి అందులో కొద్దిగా సాల్ట్, కారం వేసి కాసేపు టాస్ చేశాను అంతే. సో అది బాగా గట్టిగా ఉందని చెప్పి మూత పెట్టాను. మూత పెట్టినప్పుడే నేను ఫ్లేమ్ చూసుకోలేదు, టెంపరేచర్ చూసుకోలేదు. సో ఒక సైడ్ ఇలాగా క్రిస్పీ అయిపోయింది, కానీ చాలా బాగుంది. ఇలాగా నార్మల్ గా కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు ఇలాగా మాత్రం. డిన్నర్కి వచ్చేసి ఒక బ్రాక్లీ, హాఫ్ కప్ క్యారెట్స్ అండ్ చికెన్, అండ్ యాజ్ యూజువల్ బనానా. చికెన్ కాదు యాక్చువల్లీ వచ్చేసి అది సాసేజెస్ ఉన్నాయి, 2 సాసేజెస్ తీసుకోవాలంట. నాకు సాసేజెస్ కూడా ఎక్కడ దొరకలేదు, అంటే ఒక షాప్ ఉండింది అక్కడ జనరల్ గా ఉంటాయి, కానీ ఆ షాప్ క్లోజ్ లో ఉందని చెప్పి సో దాంతో చికెన్ తో రీప్లేస్ చేశాను. 2 సాసేజెస్ కాబట్టి లైక్ అరౌండ్ 50 grams అనుకోండి, అండ్ హాఫ్ బనానా, సో స్మాల్ బనానా ఒకటి తీసుకున్నాను. దీంతో పాటు ఒక హాఫ్ కప్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. సో తిన్నాక ఐస్ క్రీమ్ తింటాను నేను. అండ్ ఐస్ క్రీమ్ వచ్చేసి అదే వెనిలా ఐస్ క్రీమ్ హాఫ్ కప్. సో యాక్చువల్లీ నిన్న 1 కప్ ఉండింది, వాళ్ళు ఇంకా తగ్గిపోయింది హాఫ్ కప్. చెస్. సో ఐస్ క్రీమ్ అయిపోయింది. సో డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ రేపే లాస్ట్ డే 3 అనమాట. రేపు ఒకటి కంప్లీట్ చేస్తే ఛాలెంజ్ అయిపోతుంది. ఇవాళ డే 3 బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక యాపిల్, ఒక చీజ్ స్లైస్, 5 క్రాకర్స్, అంటే బిస్కెట్లు 5 క్రాకర్స్ అని ఉన్నాయి. నేను నెస్లే వాళ్ళే తీసుకున్నా, అలానే కాఫీ. ఇదే డే 3 బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంతే. డే 2 కన్నా డే 3 ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. డే 1, డే 2 చాలా బెటర్. రెండు ఐటమ్స్, ఒక బ్రెడ్ టోస్ట్, ఒక ఎగ్ ఎలా కావాలంటే అలా చేసుకోమన్నాడు. ఇదైతే కొంచెం ఎగ్ ఎల్లో వచ్చి కొంచెం లిక్విడ్గా ఉంటుంది, బ్రెడ్ ఎలానే డ్రైగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. అంటే పొద్దున్న తినడానికి వచ్చాక ఆకలి వేస్తుంది, బట్ మళ్ళీ ఇంతే చెప్పాను కదా, డే 3 వచ్చేసి చాలా తక్కువ ఫుడ్ ఉంది. మొత్తం కలిపి ఒకటేసారి నోట్లో పెట్టేసి యాక్చువల్గా అట్లా ఉంది ఇది. సో డే 3 లంచ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ నైటే. సో
నైట్ ఇంకొక పూట అప్పుడు వరకు వెయిట్ చేయాలి. టైం అరౌండ్ 1:30 అవుతుంది. డే 3 డిన్నర్ లాస్ట్ మీల్ అనమాట ఈ మిలిటరీ డైట్ లో. యాక్చువల్ గా వచ్చేసి 1 కప్ టూనా, హాఫ్ బనానా అండ్ 1 కప్ ఐస్ క్రీమ్ అనమాట. బట్ నేను టూనా నాకు ఇక్కడ దొరకలేదు, సో టూనా రీప్లేస్మెంట్ గా చికెన్ తీసుకున్నాను. సో 1 కప్ టూనా బదులు 1 కప్ చికెన్ అండ్ హాఫ్ బనానా, అది నేను స్మాల్ బనానా ఒకటి తీసుకున్నాను. అండ్ ఐస్ క్రీమ్ వచ్చి ఫినిష్ చేశాక అప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకుంటాను, లేదంటే ఇప్పుడు పెడితే అన్ని తినేలా కరిగిపోద్ది కాబట్టి. గాయస్ కరెంట్ పోయింది. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. వెయిట్ ఎమర్జెన్సీ. సో యా కరెంట్ పోయింది, బట్ ఎమర్జెన్సీ ల్యాంప్ తీసుకొచ్చి పెట్టాను. అయిపోయింది. బట్ ఐస్ క్రీమ్ వచ్చి కరెంట్ వచ్చాక తింటాను. టైం అరౌండ్ 9:30 అవుతుంది. యా ఐస్ క్రీమ్ కరెంట్ వచ్చాక తింటాను. పవర్ వచ్చేసింది. లాస్ట్ 1 కప్ ఐస్ క్రీమ్ అనమాట. డిన్నర్ డే 3 డిన్నర్ వచ్చేసి 1 కప్ టూనా, ఒక హాఫ్ బనానా, 1 కప్ ఐస్ క్రీమ్. నేను టూనా లేదు కాబట్టి నేను చికెన్తో రీప్లేస్ చేశాను. అండ్ ఐస్ క్రీమ్ పవర్ వచ్చేసింది. సో ఇది తినేస్తే మన మిలిటరీ డైట్ అయిపోయినట్టే. నా 3 డే మిలిటరీ డైట్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ డే 4 మార్నింగ్ టైం అరౌండ్ 8:39 అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ డే 1 డే 2 ఈజీగానే వెళ్ళిపోయింది, నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. బట్ డే 3 మార్నింగ్ నుంచి ఆకలేస్తానే ఉంది. బట్ లంచ్ వరకు ఇట్స్ ఓకే. లంచ్ వరకు ఎందుకంటే ఫుడ్ వెళ్తుంది ఎంతో కొంత, బట్ లంచ్ తర్వాత నుంచి డిన్నర్ వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి డిన్నర్ లోపు చాలా ఆకలేసింది. బట్ కంట్రోల్ చేసుకున్నాను కొంచెం. బట్ ఇట్ వాజ్ న్యూ ఎక్స్పీరియన్స్, గుడ్. యాక్చువల్గా ఈ డైట్ ప్లాన్ ప్రకారం అరౌండ్ 10 pounds తగ్గుతామని ఉంది. 10 pounds అంటే రఫ్లీ అరౌండ్ 4 to 5 kgs అనుకోండి. బట్ వెయిట్ అయితే తగ్గుతారు అందరు గ్యారంటీగా, ఎందుకంటే నార్మల్ గా తీసుకునే డైట్, మనం నార్మల్ గా తినే ఫుడ్ కన్నా ఈ డైట్ లో తినే ఫుడ్ క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి క్యాలరీ డెఫిసిట్ వల్ల డెఫినెట్ గా వెయిట్ అయితే తగ్గుతాం. బట్ ఎంత వెయిట్ తగ్గుతాం అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ టైప్ కాబట్టి అందరిది ఒకేలాగా ఉండదు. యా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వెయిట్ రిడ్యూస్ అమౌంట్ ఆఫ్ వెయిట్ రెడ్యూస్ అవుతుంది. ఇది వచ్చి రెగ్యులర్ గా చేయకూడదు. సో లైక్ 3 days ఇన్ అ వీక్ అంతే. మళ్ళీ 4th డే నుంచి అంటే వాళ్ళ నుంచి నేను యాక్చువల్ గా నేను ఇంతకుముందు ఎలా తిన్నాను, సో ఆ డైట్ కి నేను నార్మల్ గా వెళ్ళిపోతాను అది. అండ్ ఇది వచ్చి రెగ్యులర్ గా చేయకూడదు. లైక్ కావాలంటే 1 month 2 months ఒకసారి అలా చేసుకోవడం అంతేగాని రెగ్యులర్ గా చేస్తే దీనికి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని ఒక ఆర్టికల్లో రాసి 2 articles చదివి చేశాను ఈ డైట్. సో మీకు ఈ 2 articles లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదవచ్చు. యాక్చువల్లీ డైట్ ప్లాన్ వచ్చేసి బట్ నాకు కొన్ని ఐటమ్స్ అవైలబుల్ లేకుండా ఉండే, సో దానివల్ల కొంచెం స్లైట్ మోడిఫికేషన్స్ చేశాను, పెద్ద ఏం లేదు. మోస్ట్లీ సేమే ఉన్నాయి మొత్తం అంతా. 1 or 2 items మాత్రమే నేను కొంచెం చేంజ్ చేశాను. సో నేను ఎంత వెయిట్ తగ్గానని అనుకుంటే లైక్ నేను ఇది వెయిట్ తగ్గడానికి చేయలేదు, ఇది డిఫరెంట్ గా ఉంది. వరల్డ్స్ టఫెస్ట్ డైట్ అనేది కదా, సో ఇది మనం చేయగలమా లేదా అని చెప్పి నేను ట్రై చేశాను అంతే. బట్ చేసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. చెప్పినట్టు వరల్డ్స్ టఫెస్ట్ డైట్ ఏం కాదు. సో ఇది నా మిలిటరీ డైట్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియోకి అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బీ హ్యాపీ. బాయ్.